వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మనము ఈ కుందన్స్ తోటి మనకి గ్లాసీ కుందన్స్ అనమాట. వీటితోటి ఇవేమో రౌండ్ కుందన్స్, ఇవేమో స్క్వేర్ కుందన్స్ అనమాట. వీటితోటి మన శారీ పిన్స్ అండి. శారీ పిన్స్ అంటే ఇలా ఉంటాయి కదా, వీటి మీద థ్రెడ్ లేకోకుండా సింపుల్గా మనం తయారు చేసుకునే మాదిరిగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హెవీగా చాలా బాగుంటుందండి. మనమైతే ఇలాంటి పిన్ ఒకటి తీసుకొని దీనికైతే మనము గ్లూ అప్లై చేయాలి. దానికి మనకి కావాల్సిన కుందన్స్ ఇవి 2 రకాల కుందన్స్ అనమాట. చూడండి, దీని మీద అయితే నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. నేను B7000 గ్లూ అయితే తీసుకున్నానండి. దీనికి మనము ఫస్ట్ పైన అనమాట ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి. కొంచెం వరకు అయితే మనం గ్లూ అప్లై చేయాలన్నమాట. ఇది తొందరగా స్టిక్ అయిపోతుందండి, గట్టిపడిపోతుంది అనమాట. అందుకని మనము ఎంతవరకు అయితే డిజైన్ చేస్తున్నామో ఆ డిజైన్ వరకే పెట్టేసుకోండి. అసలు చాలా పెట్టిన తర్వాత మీరు అనుకుంటారు, ఇది చూడండి, పిన్నిని చూడండి, ఇది ఇప్పుడు నేను పెట్టేటప్పుడు మాత్రం మామూలుగా ఉంది కదా, పెట్టిన తర్వాత ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందంటే, ఇవి ఒక్క పిన్స్ వచ్చేసి నేను మొన్న ఫ్యాన్సీ షాప్కి వెళ్ళానమాట. వెళ్తే అడిగానండి ఎంత అనంటే, షాప్లోనే కాదండి, నేను ఒక 2-3 అంటే కూడా విన్నానమాట నా ఫ్రెండ్స్. కాస్ట్ అయితే బాగున్నాయి అనమాట. రేట్ అయితే అమ్మ ఇంత రేటా అనిపించింది. అదే మనము ఈ పిన్ ఒకటి మనం ఒక 20 రూపీస్ తోటి మంచి గట్టి పిన్స్ తీసేసుకుంటే, మనము గట్టిగా ఉన్న పిన్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఒక 20 రూపీస్ పెట్టి ఆ పిన్ కొనేసుకుంటే, మనం ఇలాంటి కుందన్స్ అయితే మనకు వచ్చేసి తుల 30 రూపాయలండి మా దగ్గర అయితే. సరే మీ దగ్గర ఎంత ఉందో నాకు తెలియదు. 30 రూపాయలు పెట్టి మనం తులం కుందన్స్, ఒక 20 రూపాయలు పెట్టి క్లిప్స్ తెచ్చుకుంటే, మనము ఇలాంటిదైతే ఇంకా కుందన్స్ దీనికి తులం అయితే పట్టదండి. దీనికైతే తులం కంటే తక్కువే పడుతుంది అనమాట. తులం కంటే తక్కువే పడుతుంది. ఇలాంటి పిన్స్ ఒక 3-4 కొనేసుకొని, ఒక తులము 3-4 అంటే ఒక 2 రకాల కలర్స్ కుందన్స్ తీసేసుకొని, మనం ఇంట్లోనే ఒక 3-4 వెరైటీస్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ రేట్లో 120లో ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఒకదాని పక్కన ఒకటి చక్కగా మనం ఇట్లా పేర్చుకోవాలన్నమాట. నేను మీకు దగ్గర నుంచి అర్థం అవ్వాలని చూపిస్తున్నానండి. పెట్టేటప్పుడు చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా, మీకు అర్థం అవ్వాలన్న ఒక ఇదితోటే నేనైతే ఇలా నీట్గా పెడుతూ దగ్గరికి అనుకుంటూ అండి, మన ఫింగర్ తోటే అనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇవి కొంచెం పెద్ద సైజువే కదా, మరి చిన్న సైజు కుందన్స్ అయితే మనము దేని సహాయంతోటైనా అతికించుకోవచ్చు. ఇలా గ్లూ ఎప్పటికప్పుడు మనము అప్లై చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఇది తొందరగా గట్టిపడిపోతుంది అన్నమాట. ఇది మీరు మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరి కాస్త గ్లూ అయితే పైన అప్లై చేయండి. అస్సలు ఇంకా మీకు వాటర్ తగిలినా ఏమైనా కింద పడినా కూడా ఊడిపోకుండా అయితే మంచిగా స్టిక్కీ అయిపోతాయి అన్నమాట, గట్టిగా అయిపోతాయి. కొంచెము మన చేతికి గ్లూ అంటడం వల్ల కూడా అవి మన చేతితోటి లేసి వచ్చేస్తాయి అన్నమాట స్టార్టింగ్లోనైతే. ఈ మొత్తం పెట్టిన తర్వాత కూడా మీకు ఒకసారి వీడియోలో వాటిని ఎలా మనం సర్చ్ చేసుకోవచ్చు అని, వంకర టింకర్ ఏమన్నా ఉన్నాయేమో అనేసి మీకు అనిపిస్తుంది కదా, నేను వాటిని సర్చ్ చేసి కూడా చూపిస్తాను, ఎలాగ ఈజీగా మనము సర్చ్ చేసేసుకోవచ్చు వాటిని. ఇవి కొంచెం మనము పెట్టేటప్పుడు ఈ గ్లూ అనేది అంటుకుంటూ ఉంటుందన్నమాట, చికాగా కనిపిస్తుంటుంది. కొంచెం ఓపిక చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మనము వీటిని ఏం చేయాలంటే, మనం కొంచెం ఏమైనా గ్యాప్ మనకి అనిపించినప్పుడు ఏదైనా టూపిక్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక పుల్ల కానివ్వండి, లేకపోతే పెన్ను కానివ్వండి, ఏదైనా కానీ దాంతో మనం ఈ ఎడ్జ్లు అనేవి మనం ఇలా సరి చేసుకోవచ్చు. కొంచెం ప్లేస్ అనేది మనకి కొంచెము వస్తుందన్నమాట. దగ్గరకు అనుకుంటే అవి హ్యాండ్ పెట్టినప్పుడు మనకి అంటుకుపోతున్నాయి అన్నమాట. హ్యాండ్కి అయితే ఇలా మనం వాటిని దగ్గరకని సరి చేసుకోవచ్చు అన్నమాట.
ఇంకా తర్వాత మనము నెట్టినా కానీ అవి జరగవండి. మనము చేసేటప్పుడే వాటిని జరుపుకుంటూ ఒకదాని పక్కన ఒకటి అనమాట. చూడండి, ఒకదాని పక్కన ఒకటి నీట్గా ఇలా పెట్టేసుకుంటూ ఉండాలి మనం. వాటిని తర్వాత జరిపినా అవి జరగవన్నమాట. అందుకని మనం కొంచెం తడిగా ఉన్నప్పుడే వాటిని, అంటే కొంచెం ఆరకముందే అనమాట. తడి అంటే పచ్చిగా ఉన్నప్పుడే మనం వాటిని సరి చేసుకోవాలి. ఇప్పుడే పెట్టాం కదండి, కాబట్టి మనం ఒక్కసారి వీటిని అన్నిటినీ గట్టిగా అంటే కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి అన్నిటిని సరి చేసేసుకోవాలి మనం. కొన్ని కుందన్స్లలో కూడా వంకర టింకర్ ఉంటాయన్నమాట. అవి కూడా మీరు చూస్తూ పెట్టుకోండి. పెట్టేటప్పుడే కొంచెం సరి చేస్తూ పెట్టండి. మనము ఇలా పెట్టుకున్న తర్వాత అన్నీ సరి చేసుకొని మనం ఇట్లా నొక్కుకోవాలన్నమాట గట్టిగా. చూడండి, ఇది ఇందాక నార్మల్ పిన్, ఇప్పుడు ఎంత హెవీ లుక్ ఉందో చూడండి. ఇప్పుడు మనము వీటిపైన చిన్న రౌండ్ కుందన్స్ పెట్టుకుందాం. పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు అండి, అది మన ఇష్టం అనమాట. నేనైతే పెడితే బాగుంటుంది కదా ఈ మధ్య మధ్యలలో అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. ఈ స్క్వేర్ మధ్యలలో ఇట్లా గ్యాప్ ఉన్న దగ్గర మనం అంటించేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది గ్లూ అయితే అంటుకుంటూ పోతుందండి. ఇట్లా మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. కనిపిస్తున్నాయా మీకు? చూడండి, మనము ఈ సైడ్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. సైడ్లో ఏమైనా కొంచెం గ్యాప్ ఉన్నా వాటికి కూడా పెట్టేసుకోండి, ఎక్కడ కనిపించుకోకుండా. ఈ చిన్న కుందన్స్ తోటి అయితే మనము ఇంకా మొత్తం కవర్ చేసేయచ్చు అన్నమాట. ఇక్కడ గ్యాప్ ఉంటే అక్కడ అంటించేసుకోండి. చూడండి, ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ మనం మొత్తం అంటించేసుకోవాలి. ఇలా అయితే ఉంటుందన్నమాట. కొంచెం ఆరిన తర్వాత మొత్తం నొక్కేస్తే సరిపోతుంది. అది చూపిస్తాను. చూడండి, ఇదైతే పూర్తిగా ఎండిపోయిందనమాట. మనం ఇందాక ఎంత మామూలుగా చూసాం కదండి ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఇంత హెవీగా చేసామన్నమాట. థ్రెడ్ లేకుండానే మనము ఈజీగా ఇంట్లోనైతే తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి, మనము ఒకసారి గ్లూ పెట్టాక మనము ఇలా నొక్కేసుకోవాలి. ఎక్కడైనా అంటుతున్నదా, ఊడిపోతున్నాయా అని చూసుకోవాలి. ఇలా నొక్కితే మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఊడదండి, మీకు కొంచెం కూడా కదలదనమాట. చాలా నీట్గా అయితే ఉంటుంది. హెవీగా ఉంది, నీట్గా ఉంటుంది. ఏ శారీస్ మీదకైనా పెట్టుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇలాంటివి మనము కలర్ కుందన్స్ తోటి కూడా, మ్యాట్ కుందన్స్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇదైతే షైనింగ్ ఉంటుంది, గ్లాసీ కుందన్స్ అని చెప్పేసి నేనైతే తయారు చేసి చూపించానండి. ఈ మాదిరిగానే మనము ఎన్ని రకాలైన తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.